చాలా నాళ్ళ తర్వాత ఈరోజైతే మ్యాంగో జ్యూస్ అయితే చేశాననమాట. నేను కూడా టేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే మా వాళ్ళకి ఎత్తున్నాను. చూడండి అసలు మా వాడి ఎక్స్‌ప్రెషను తాగొచ్చా అని అడుగుతున్నాడు. ఫైనల్‌గా తాగాకైతే మరి బానే ఉందన్నాడు. ఇంక మరి దీపక్ గడికైతే ఇచ్చేద్దాం ఈసారి తీసుకెళ్ళి. ఇంక మా వాళ్ళిద్దరూ బావుందన్నారు. ఇంక మనం చేత్తే మామూలుగా ఉండదు తెలుసు కదా! నాకు తెలుసు ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి బనానా జ్యూస్ చేశాను మా ఇంట్లో. అప్పుడు మా ఇంటికి చుట్టాలొచ్చారు. ఆళ్ళు కూడా చాలా బావుందన్నారు. తర్వాతయితే ఒకసారి ట్యూషన్‌లో రసనా చేశాను. అప్పుడు కూడా అందరూ బావుందన్నారు. ఈ మ్యాంగో జ్యూస్ చేసాక అర్థమైంది నాకు. నాలో ఈ టాలెంట్ కూడా ఉందని. చిన్నప్పటి నుంచి ఉంది మనలో టాలెంట్ మనం గుర్తించలేదు అంతే. ఇంక అర్జెంట్‌గా జ్యూస్ బండి ఏదో ఒకటి పెట్టేయాలి మనం. బానే ఎక్స్ట్రాలు చేస్తున్నావురా! ఇంక మన డైలీ లైఫ్ సీరీస్‌కొచ్చేసరికి ఈరోజైతే డే 74. మార్నింగే లేచి బద్ధకం వచ్చి ఏ కర్రీ ఫాస్ట్‌గా అయిపోద్దని చూస్తే క్యారెట్ ఫ్రై అనమాట. క్యారెట్ ఫ్రై అయితే చేసుకొని అయితే ఆఫీస్‌కి అయితే బయలుదేరిపోయామనమాట. ఇంకా ఆఫీస్‌లో వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మా వాడు ఇక్కడ పావు బాజీ తిందాం అన్నాడు. పావు బాజీ అయితే ఆత్రంగా వీడియో తీయకుండానే ముందే తినేసాను నేను. తర్వాత అయితే మా వాడు ఫ్రాంకీ సగం తిన్నాక నిండిపోయిందన్నాడు ఆడికి. సగం అయితే నేను లాగిచ్చేసాననమాట. ఈ 2 తిన్నాక కొలెస్ట్రాల్ ఎక్కువైపోద్ది, ఫ్యాట్ ఎక్కువైపోద్ది అన్న డిస్కషన్ పెట్టాడు మా వాడు. సరే నీ లివర్‌కి మంచిదని ఎళ్లి షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగేసామనమాట. రూమ్‌కొచ్చేసిన తర్వాత అయితే మ్యాంగో జ్యూస్ చేశాననమాట. ఎలా వచ్చిందో మీరందరూ చూసారు కదా! ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే చెప్పండి మరి మ్యాంగో జ్యూస్ బండి పెట్టడానికి. మీకు పార్ట్నర్‌షిప్ మరి మీకు కూడా ఇవ్వాలి కదా! పెద్ద ఫ్రాంచైజ్ అవుద్ది మీరు తర్వాత చూసుకోండి. మన జ్యూస్ బండ్‌కి ఏం పేరు పెడదామంటారు? ఏమన్నా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపొద్దున వ్లాగ్‌లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.